హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ స్టాంక్. గైస్, ఈ వీడియోలో టాపిక్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు వీడియోని చూడండి. సో ఈ వీడియోలో మన టాపిక్స్ ఏంటంటే ఓమ్స్ లా గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ కిర్చాఫ్స్ లాస్లో కిర్చాఫ్ జంక్షన్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా, ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ కనెక్షన్స్లో నేను మీకు సిరీస్ కనెక్షన్స్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టాటిక్ ఈఎంఎఫ్ అండ్ డైనమిక్ ఈఎంఎఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వోల్టేజ్ గురించి చెప్తాను. నెక్స్ట్ సిక్స్త్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఎలక్ట్రిసిటీ, పాజిటివ్ టెంపరేచర్, నెగిటివ్ టెంపరేచర్, ఈ ఎఫెక్ట్స్ గురించి చెప్తాను. ఓకే గాయస్, కిందకి స్క్రోల్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయస్, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఓమ్స్ లా. ఓకే, ఓమ్స్ లా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కండక్టర్ని కానీ తీసుకున్నట్లయితే దాని టూ ఎండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఒక కండక్టర్ అనుకోండి, ఈ ఎండ్కి మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ కండక్టర్లో ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ పాజిటివ్ టెర్మినల్ ఉంది, ఇట్ సైడ్ నెగిటివ్ టెర్మినల్ ఉంది. సో పాజిటివ్ టు నెగిటివ్ టెర్మినల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ సైడ్ టు పాజిటివ్ సైడ్ ఫ్లో అవుతాయి. ఎలక్ట్రిసిటీ అనేది పాజిటివ్ టు నెగిటివ్ సైడ్ ఫ్లో అవుతుంది. పాజిటివ్ అనేది హై పొటెన్షియల్, నెగిటివ్ అనేది లో పొటెన్షియల్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వలన కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేశారనుకోండి, కరెంట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, అంటే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో దీనికి మనం R అనే కాన్స్టెంట్ని తీసుకుంటాం. V ఈజ్ ఈక్వల్స్ టు IR. R అనేది రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్న కండక్టర్ ఉందిగా, ఈ కండక్టర్ యొక్క రెసిస్టెన్సే R. సో గైస్, దీంతో మనకి ఓమ్స్ లా అంటే ఏంటో తెలుస్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. ఓకే, సో గైస్, మనం ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. అంటే నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఆ ఫ్లో అయ్యేటప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ సైడ్ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది కదా, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ టైంలో థర్మల్ వైబ్రేషన్స్, అంటే ఈ కండక్టర్ ఉంది కదా, ఈ కండక్టర్లో ఉన్న థర్మల్ వైబ్రేషన్స్ వల్ల రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది కరెంట్ ఫ్లోని అంత ఈజీగా స్మూత్గా జరగనివ్వదు. సో గైస్, థర్మల్ వైబ్రేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన ఉన్న ఐ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే మీకు థర్మల్ వైబ్రేషన్స్ వీడియో వస్తుంది. సో దాన్ని చూడండి, లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నా, చూడండి ఒకసారి వెళ్ళి. థర్మల్ వైబ్రేషన్స్ చూసినట్లయితే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది ఇది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సో గైస్, థర్మల్ వైబ్రేషన్స్ వల్ల రెసిస్టెన్స్ అనేది ఒక కండక్టర్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్కి ఒక ఫార్ములా ఉంది, R ఈజ్ ఈక్వల్స్ టు ρL/A. రో అనేది రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్, అంటే ఒక మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ, అంటే దాని కెపాసిటీ ఆఫ్ రెసిస్టెన్స్, ఎంత రెసిస్టెన్స్ని అది ప్రొవైడ్ చేయగలదు, దాన్ని రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ అని ఉంటుంది. ఈ రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ అనేది మెటీరియల్కి మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఐరన్కి ఒకలా ఉంటుంది, కాపర్కి ఒకలా ఉంటుంది, అల్యూమినియంకి ఒకలా ఉంటుంది, అలా అనమాట. ఐరన్కి మనం చూసుకున్నట్లయితే రెసిస్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే మనం కాపర్కి చూసుకున్నట్లయితే రెసిస్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. సో కాపర్ కెన్ కండక్ట్ ఈజీలీ. సో రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ డిరైవ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, ρL/A. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా చూసినట్లయితే ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ అనమాట. అలాగే ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ రో అనేది రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్. సో గైస్, ఇంతటితో మనకి రెసిస్టెన్స్ కంప్లీట్ అయినట్లే. సో ఇప్పుడు కిర్చాఫ్ జంక్షన్ లా. కిర్చాఫ్ జంక్షన్ లా వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇన్వర్డ్ కరెంట్ ఈక్వల్స్ టు అవుట్వర్డ్ కరెంట్. అంటే సమ్ ఆఫ్ ఇన్వర్డ్ కరెంట్స్, అంటే లోపలికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జంక్షన్ కదా, ఈ మధ్యలో ఉన్నది,
ఇప్పుడు I1 అనేది లోపలికి వస్తుంది ఇన్వర్డ్, I2 అనేది లోపలికి వస్తుంది ఇన్వర్డ్, I3 అనేది లోపలికి వస్తుంది ఇన్వర్డ్, I4 అనేది బయటికి వెళ్తుంది అవుట్వర్డ్, I5 అనేది బయటికి వెళ్తుంది అవుట్వర్డ్. సో ఈ జంక్షన్లోకి ఇన్వర్డ్ కరెంట్స్ అన్నిటిని యాడ్ చేసేయండి. దట్ విల్ బీ ఈక్వల్స్ టు అవుట్వర్డ్ కరెంట్స్. అంటే అవుట్వర్డ్ కరెంట్స్ని యాడ్ చేసేయండి, రైట్ సైడ్ ప్లేస్ చేయండి, ఇన్వర్డ్ కరెంట్స్ అన్నిటిని యాడ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయండి, మధ్యలో ఈక్వల్స్ టు పెట్టండి, అంతే. దట్స్ ఇట్. సో దీన్ని బట్టి I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్స్ టు I4 ప్లస్ I5 అనమాట. సో కిర్చాఫ్ జంక్షన్లో ఇట్లా ఉంటుంది. ఓకే, కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదా లూప్ లా. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న సోర్స్ యొక్క వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ R1 R2 R3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ అనమాట. అంటే R1 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ R3 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఆఫ్ సోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ R1 యొక్క పొటెన్షియల్ డ్రాప్ V1 అనుకోండి, R2 యొక్క పొటెన్షియల్ డ్రాప్ V2 అనుకోండి, R3 యొక్క పొటెన్షియల్ డ్రాప్ V3 అనుకోండి. సో ఇప్పుడు మనకి V ఈక్వల్స్ టు కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్ కదా, అంటే ఈ లూప్లో ఇలా ఉంటుంది కరెంట్ ఫ్లో అనేది, అంతే కదా. రొటేట్ అవుతుంది ఇలా, అంటే ఈ పాజిటివ్ నుంచి ఇలా రొటేట్ అయ్యి ఆ సర్క్యూట్ మొత్తం రొటేట్ అయ్యి మళ్ళీ నెగిటివ్ వస్తుంది, అంతే కదా. సో మనకి ఇక్కడ V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అన్నమాట. సో దీన్ని బట్టి వోల్టేజ్ ఆఫ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా. గైస్ ఇప్పుడు కనెక్షన్స్లో సిరీస్ కనెక్షన్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు రెసిస్టర్స్ని సిరీస్లో, అంటే ఇలా స్ట్రైట్గా రెసిస్టర్స్కి ఎండ్ టు ఎండ్, ఈ ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఇచ్చినట్లయితే దాన్ని సిరీస్ కనెక్షన్ అని అంటారు. ఇప్పుడు ఈ సిరీస్ కనెక్షన్లో R1 R2 అనే రెండు రెసిస్టెన్సెస్ ఇచ్చాడు. సో టోటల్ రిజల్టెంట్ అంటే ఏబీకి మధ్యన రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. అడిగేటప్పుడు అలాంటి టైమ్స్లో R1 ప్లస్ R2 ఈక్వల్స్ టు టోటల్ R అనేది ఈ రెండింటికి మధ్యన ఉన్న రెసిస్టెన్స్, ఏకి బీకి మధ్యన ఉన్న రెసిస్టెన్స్ అనేది R అన్నమాట. నెక్స్ట్ సిరీస్ కనెక్షన్లో మనం చూసుకునేటప్పుడు R1 R2 అనే రెండు రెసిస్టర్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ R1 రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ కాదు. ఎప్పుడైనా సరే R1 యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ R1కి V1 ఉందనుకోండి, R2కి V2 ఉందనుకోండి. సో ఈ వోల్టేజెస్ V1 V2 అనేవి ఈక్వల్గా ఉండవు. సో నెక్స్ట్ ఏ నుంచి బీకి I అనే కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ I అనే కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకోండి. R1 నుంచి అది పాస్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి I1 అయిందనుకోండి, I1 కరెంట్ అనేది వచ్చింది. R2 నుంచి వచ్చేసరికి కూడా I1 కరెంటే వస్తుంది. ఎందుకంటే సిరీస్లో కరెంట్ అనేది రెసిస్టర్ టు రెసిస్టర్ ఈక్వల్గానే ఉంటుంది, కానీ వోల్టేజ్ అలా కాదు. రెసిస్టర్ టు రెసిస్టర్ డిఫర్ అవుతుంది వోల్టేజ్ అనేది. కరెంట్ అనేది కాన్స్టెంట్, వోల్టేజ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది సిరీస్లో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యారలల్ కనెక్షన్స్ చూసుకుందాం. రెసిస్టర్స్ని కనుక సైడ్ టు సైడ్ కనెక్ట్ చేసినట్లయితే వాటిని ప్యారలల్ కనెక్షన్స్ అని అంటారు. ఇందాక మీరు చూసారు కదా, ఎండ్ ఆన్ ఎండ్ అయితే సిరీస్ కనెక్షన్, సైడ్ ఆన్ సైడ్ అయితే ప్యారలల్ కనెక్షన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏకి బీకి మధ్యన రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగినట్లయితే 1/R1 ప్లస్ 1/R2 ఈక్వల్స్ టు 1/R. R అనేది రిజల్టెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ మనకి ఈ R1 యొక్క వోల్టేజ్ V1 అని అయితే R2 యొక్క వోల్టేజ్ కూడా V1 ఉంటుంది. సిరీస్లో ఉండేటప్పుడు వోల్టేజ్ అనేది డిఫర్ అవుతుంది, కానీ రెసిస్టర్ టు రెసిస్టర్. ప్యారలల్లో ఉన్నప్పుడు రెసిస్టర్ టు రెసిస్టర్ వోల్టేజ్ అనేది డిఫర్ అవ్వదు. సో ఇక్కడ ఈ రెండు వోల్టేజెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి.
R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ R1 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ కరెంట్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా కరెంటు, ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర డివైడ్ అయిపోతుంది కరెంట్ అనేది. R1లోకి కొంత వెళ్తుంది, R2లోకి కొంత వెళ్తుంది. సో కరెంట్ అనేది రెసిస్టర్ టు రెసిస్టర్ డిఫర్ అవుతుంది, కానీ వోల్టేజ్ అనేది రెసిస్టర్ టు రెసిస్టర్ డిఫర్ అవ్వదు. ఇది ప్యారలల్ కనెక్షన్స్లో. స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిల్ తీసుకున్నారు. ఒక కాయిల్ తీసుకొని దాన్ని ఒక ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్లో పెట్టినట్లయితే ఆ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దీన్నే మనం స్టాటిక్ ఈఎంఎఫ్, స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం. స్టాటిక్ అంటే నాన్ మూవబుల్, అంతే కదా. సో స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్ ఏంటి? కాయిల్. ఓకే, కాయిల్ అనేది మూవ్ అవుతుంది అండ్ ఫ్లక్స్ అనేది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కాదు. ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉండకుండా ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయినట్లయితే అక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ థింగ్, టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసాం. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే నార్మల్ కండక్టర్లో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ లోపల పార్టికల్స్ యొక్క థర్మల్ వైబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో థర్మల్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం టెంపరేచర్ని తగ్గించినట్లయితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఆ థర్మల్ వైబ్రేషన్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్, టెంపరేచర్ పూర్తిగా డిక్రీజ్ చేస్తారు. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్కి తీసుకొస్తే రెసిస్టెన్స్ అనేది అక్కడ జీరో ఉంటుంది. అంటే స్మూత్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది సూపర్ కండక్టర్స్లో పాసిబుల్. నేను సూపర్ కండక్టర్స్ మీద కూడా వీడియో చూశాను, ఆ వీడియో కూడా చూడండి. పైన రైట్ సైడ్ ఐ బటన్ నొక్కినట్లయితే మీకు ఆ వీడియో కనిపిస్తుంది. సో సూపర్ కండక్టర్స్ అండ్ థర్మల్ వైబ్రేషన్స్ చూసినట్లయితే ఇది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ థింగ్, నెగిటివ్ టెంపరేచర్. నెగిటివ్ టెంపరేచర్ అనేది మనం మోస్ట్లీ సెమీ కండక్టర్స్లోనే చూస్తాం. ఓకే, సెమీ కండక్టర్స్ అనేవి సిలికాన్, జర్మేనియం అనేవి సెమీ కండక్టర్స్ అన్నమాట. ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేయవు. కాబట్టి వీటిల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఆర్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, టెంపరేచర్ అనేది ఇందులో డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియో సెమీ కండక్టర్స్ మీద చేస్తాను. సో గైస్, ఇంతటితో మన ఎలక్ట్రిసిటీ బేసిక్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా సెమీ కండక్టర్స్ మీద ఒక వీడియో చేస్తాను. అలాగే ముందు వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి మీరు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.